ఒక ఊర్లో రంగయ్య అనే జమీందారు ఉండేవాడు. అతనికి ఊర్లో 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. రంగయ్య చాలా మంచివాడు. అడిగిన వారికల్లా దానధర్మాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. రంగయ్యకు ఒక్కడే కొడుకు, పేరు ధర్మరాజు. ధర్మరాజుకు వాళ్ళ నాన్న చేసే పనులంటే అస్సలు నచ్చేది కాదు. తాత ముత్తాతల ఆస్తులన్నీ ఇష్టానికి ఖర్చు పెడుతున్నాడు అని ఎప్పుడూ మనసులో నాన్న గురించి అనుకుంటూ ఉండేవాడు. కొడుకు ఇలాంటివాడు అని రంగయ్యకు తెలీదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రంగయ్య కొబ్బరి తోటలో తిరుగుతూ ఉన్నాడు. పక్కనే పాలేరు నడుస్తూ ఉన్నాడు. రంగయ్య పాలేరు సత్తయ్యతో, సత్తయ్య, కాయలన్నీ దింపించమని చెప్పాను కదరా, ఇంకా దింపించలేదే? అయ్యా, చిన్నబాబు గారు ఇప్పుడు ధర లేదు, ధర బాగా ఉన్నప్పుడు దించుదాన్లే అన్నాడయ్యా, అందుకే ఆగిపోయాం. మనం పంట పండిస్తుంది ధర కోసం కాదు, జనం కోసం. ధర బాగా లేదని ఆలస్యం చేస్తే కొబ్బరి బండాలు కాస్త కొబ్బరికాయలవుతాయి. అప్పుడు ఆరోగ్యం కోసం తాగాల్సిన కొబ్బరి నీళ్లు దేవుడి కాళ్లకు అభిషేకం అవుతాయి. దేవుడి పాదాల దగ్గర చిలికే కొబ్బరికాయలో నీళ్లు కాదు, ఆరోగ్యం కోసం తాగే కొబ్బరి బొండాలు జనాలకు అందాలి. వాడి మాటలేం పట్టించుకోకుండా ముందా బొండాలన్నీ దింపి చుట్టుపక్కల ఊర్లోకి పంపించండి, సగం ధరకే అమ్మేయండి. అలాగేనయ్యా అంటూ రంగయ్య వెనకాలే నడుస్తూ ఉన్నాడు. రంగయ్య తోటలోని నులక మంచం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. సత్తయ్య పక్కనే నిలబడ్డాడు. ఏదో చెప్పాలని చెప్పలేక ఆగిపోతున్న సత్తయ్యను చూసి, ఏదో చెప్పలేక ఆగిపోతున్నావు, ఏమైందిరా, ఏం కావాలి? అది అయ్యా, నా కొడుకు మాధవ తెలుసు కదా అయ్యా. ఎందుకు తెలీదు? ఏమైంది వాడికి? చదువు మానేసి 10 బర్లు తీసుకొని పాల వ్యాపారం చేసుకుంటానంటున్నాడు. ఎందుకొచ్చిందిరా ఇది మనకు అంటే వినట్లేదయ్యా. అందరూ చదువు ఉద్యోగం అని వెళ్తే పండించేవాడు ఎవడు సత్తయ్యా? వాడికి నచ్చిన పని చేయనివ్వు, వద్దని నువ్వు అనకో. అలాగే అయ్యా. పెట్టుబడికి డబ్బులున్నాయంటనా? అప్పు తీసుకుంటానని అన్నాడు. అప్పా? అప్పుడు చేసిందంతా దాని వడ్డీకే అయిపోతుంది. సాయంత్రం వచ్చి కనపడమను, ఆ డబ్బేదో నేనే ఇస్తాను. మీరు సల్లగుండాలయ్యా అంటూ దండం పెట్టాడు. అలా రంగయ్య అందరికీ సాయం చేస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వీరయ్య అనే అతను రంగయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నమస్కారం. వీరయ్య, రారా కూర్చో అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. వీరయ్య కూర్చోగానే, ఏంటి వీరయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు? అది మన చిన్నబాబు గారికి మంచి సంబంధం ఒకటి చూశాను. 100 ఎకరాల భూస్వాములు, ఒక్కతే అమ్మాయి. పెళ్ళైతే ఆస్తంతా అబ్బాయిదే. మీరు చూసి సరే అంటే. ఆస్తులు మాకు లేవా? నీకింతకు ముందే చెప్పాను, ఆస్తులున్న అమ్మాయి కాదు, లక్షణమైన పేదింటి అమ్మాయిని చూడు అని. అంటే మీ అబ్బాయి గారు? వాడు నా కొడుకు, నేను చెప్పినవే వాడు చేస్తాడు. మీరు సంకోచించకండి. ఈ సంబంధం గురించి మీకు చెప్తుంది నేనే అయినా ఈ సంబంధం చూసుకుంది మాత్రం మీ అబ్బాయి గారేనండి అనగానే రంగయ్య మొహంలో ఆశ్చర్యం. ఏంటి? అవునయ్యా, ఎక్కడ చూసారో తెలీదు, మీ అబ్బాయి ఆమెను చూసి ఇష్టపడ్డాడంట. ఆ విషయం మీతో చెప్పలేక మీకు చెప్పి ఈ సంబంధం ఖాయం చేయమని నాకు చెప్పారు అనగానే రంగయ్య మొహంలో నవ్వు. చిన్నగా నవ్వుతూ ఇంట్లో ఉన్న ధర్మరాజుని కేకేసి పిలుస్తూ ఉన్నాడు. రాజు, రాజు అని గట్టిగా పిలిచాడు. ధర్మరాజు వచ్చి రంగయ్య ముందు నిలబడి, నాన్నగారు, నువ్వు అమ్మాయిని ఇష్టపడితే నాకు చెప్పొచ్చు కదరా, నీ ఇష్టాన్ని నేను కాదంటానా? వీరయ్య, అబ్బాయి ఇష్టం ప్రకారమే ఈ పెళ్లి జరిపిద్దాం. మీరు మిగతా అన్ని విషయాలు చూసుకోండి. అలాగే అయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. అన్నట్టుగానే వీరయ్య రంగయ్య కొడుకు ధర్మరాజుకు భూస్వామి కూతురు అయిన సీతకు పెళ్లి జరిపించారు. సీత ధనవంతుల ఇంట్లో పుట్టినా కూడా పేదింటి అమ్మాయికుండే లక్షణాలే ఉండేవి. తనకు అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది అనే గర్వం ఎప్పుడూ ఎవరి ముందూ చూపించేది కాదు. ఆ లక్షణం రంగయ్యకు చాలా నచ్చింది. దాంతో రంగయ్య కోడల్ని కూతురులా చూసుకుంటూ ఉండేవాడు. కాని ధర్మరాజు మాత్రం రోజురోజుకు ఆస్తిమీద ఆశ పెంచుకుంటూ ఉన్నాడు. తను సీతను పెళ్లి చేసుకుంది కూడా తన వెనకాల ఉన్న ఆస్తిని చూసే. అంతా తన సొంతం చేసుకుని ఏకఛత్రాధిపత్యంతో ఏలాలన్నది ధర్మరాజు ఆశ. కాని రంగయ్య రోజురోజు తన ఆస్తి మొత్తాన్ని జనాలకు పంచిపెడుతూ ఉంటే చూసి తట్టుకునేవాడు కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రంగయ్య ఇంట్లో ఉండగా ఊళ్ళోని కొంతమంది రంగయ్య దగ్గరికి వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు. ఇంటి ముందు ఏదో పనిలో ఉన్న సత్తయ్య
రంగయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, ఊరి జనం అందరూ వచ్చారు మీతో మాట్లాడడానికి. అవునా? లోపలికి రమ్మనకపోయావా? బయటే ఉన్నారయ్యా. సరే, పద, వస్తున్నాను. అంటూ సత్తయ్య వెనకాల నడుస్తూ ఉన్నాడు. రంగయ్య బయటకు రాగానే ఊరి జనం అంతా నమస్కారం పెట్టారు. రంగయ్య కూడా వాళ్ళకి నమస్కారం చేసి, చెప్పండి, ఊరి జనమందరూ ఒకేసారి వచ్చారు, ఏంటి విషయం? అని అడుగుతూ ఉంటే ఊరి జనమంతా ఒకరి మొక్కాలు ఒకరు చూసుకుంటూ ఏం మాట్లాడకుండా నిలబడ్డారు. అది చూసి రంగయ్య, ఏమైందయ్యా, ఎవరూ మాట్లాడరే? అంటూ సత్తయ్య వైపు తిరిగి, ఏమైంది సత్తయ్య, ఎవరు ఏం చెప్పరేంటి? అది అయ్యా, ప్రతి సంవత్సరంలాగా ఈ ఏడు కూడా గుళ్ళో ఉత్సవాలు జరిపించాలి అని ఊరి జనం అనుకుంటున్నారు. అది చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే ప్రతి సంవత్సరం ఖర్చు మొత్తం మీరే పెట్టుకుంటున్నారు కదా. అవును, ఆ దేవుడి దయ వల్ల నాకుంది. ఉన్నది మళ్ళీ ఆ దేవుడికే పెడుతున్నాను. ఈసారి పెడతాను, వచ్చేసారి కూడా పెడతాను. అదే విషయం మిమ్మల్ని అడగాలని ఊరి జనం అనుకున్నారయ్యా. కానీ కానీ ఏంటయ్యా, అసలు సంగతేంటో చెప్పు. ఈసారి రూపాయి కూడా ఇచ్చేది లేదు అని చిన్నయ్య గారు అన్నారట. వాడలా ఎందుకంటాడు? లేదు, మీకు ఎవరో తప్పుగా చెప్పారు. వాడు నా కొడుకు. నేను రూపాయి ఇస్తానంటే, లేదు నాన్నా, అవి సరిపోవు, 10 రూపాయలివ్వండి అనే రకం వాడు. అంటూ ఉంటే అందరూ నిశ్శబ్దంగా తలదించుకుని నిలబడ్డారు. వాళ్ళందరినీ గమనించిన రంగయ్య, ఉండండి, వాణ్ణి అడుగుతాను. అంటూ లోపల ఉన్న రాజుకు కేకేస్తూ ఉన్నాడు. రాజూ, రాజూ! అని గట్టిగా అరిచాడు. ఇంట్లో నుంచి రాజు, సీత ఇద్దరూ వచ్చారు. సీత గుమ్మం దగ్గర నిలబడి ఉంది. రాజు రంగయ్య ముందుకు వచ్చి నిలబడి ఊరి జనం వైపు చూస్తూ ఉన్నాడు. రంగయ్య కొడుకుని చూస్తూ, రాజు, నువ్వు గుళ్ళో ఉత్సవాలకు డబ్బులు ఇవ్వొద్దని అన్నావంట. అది నిజం కాదు కదా, అది అబద్ధం. డబ్బులిస్తామని చెప్పు. అంటూ ఉంటే ధర్మరాజు సైలెంట్గా నిలబడ్డాడు. అది చూసి రంగయ్య, ఏమైందిరా, చెప్పు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు డబ్బులివ్వడం కుదరదు అని ధర్మరాజు నోటి వెంట వినగానే రంగయ్య గుండె ఒక్కసారిగా ఆగింది. ఊరి జనం అందరూ ఒక అడుగు వెనక్కి వేశారు. ఈ సంవత్సరమే కాదు, ఇక మీది నుంచి ఈ ఇంటి నుంచి, ఆయన చేతుల నుంచి ఊరి జనానికి కాని ఇంకెవరికి కాని సహాయం అందదు అనగానే రంగయ్య కోపంగా, ఏం మాట్లాడుతున్నావురా? ఇక చాలు నాన్నా అని చాలా గట్టిగా అన్నాడు. రంగయ్య ఒక్క క్షణం అలా బిగుసుకుపోయి నిలబడ్డాడు. గుమ్మం దగ్గరున్న సీతమొహంలో బాధ, భయం రెండూ కనిపిస్తూ ఉన్నాయి. రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టు నా తాత ముత్తాతల ఆస్తిని మీరు ఇలా ఊరి జనానికి ధారాదత్తం చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. మీరిలా పంచుకుంటూ పోతే చివరికి నేను, నా పిల్లలు ఇంకొక్కరి పంచన పడి అడుక్కొని బతకాలి. అలాంటి బతుకు నేను బతకలేను. అందుకే వద్దంటున్నాను. సాయం చేయడం తప్పు కాదు నాన్నా. అక్కరకు రాని సహాయం అనర్థాలకు దారితీస్తుంది నాన్న. ఇది నా తాత ఆస్తి. దీనిమీద మీకంటే నాకే ఎక్కువ అధికారం ఉంది. ఇక మారతారు అనుకుంటూ ఇన్ని రోజులు ఎదురుచూశాను. కానీ మీరు మారలేదు. అందుకే నేనే మారాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి. ఉత్సవాలకయ్యేంత డబ్బిస్తానని నేనే వాళ్ళకి మాటిచ్చాన్రా. మీరేమీ సత్యహరిశ్చంద్రులు కాదు నాన్న. ఒకసారి ఆడిన మాట తప్పితే పోయేదేమీ లేదు అంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్తూ ఉన్నాడు. కొడుకు అలా అనేసరికి రంగయ్య గుండె ఆగినంత పనైపోయింది. బాధపడుతూ అక్కడే నిలబడ్డాడు. సత్తయ్య రంగయ్యను చూసి బాధపడుతూ ఉన్నాడు. కన్న కొడుకే ఊరి జనం ముందు పరువు తీసే మాటలు మాట్లాడేసరికి రంగయ్యకు తల కొట్టేసినట్టయింది. అలాంటి గుణమున్న కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం ఇష్టంలేక ఒక అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్దామనుకొని బయలుదేరాడు. ఒంటరిగా నడుస్తూ ఊరు దాటాడు. తెల్లబారుతూ ఉండగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని అలాగే నిద్రపోయాడు. సూర్యోదయం అవుతుండగా మాధవ అనే అతను సైకిల్కి రెండు వైపలా పాల క్యాన్లు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తూ చెట్టు దగ్గర పడుకుని ఉన్న రంగయ్యను చూసి రంగయ్య దగ్గరికి వెళ్ళాడు. రంగయ్య అలసిపోయి నిద్రలో ఉన్నాడు. అయ్యా అయ్యా అంటూ రంగయ్యని నిద్రలేపి, మీరేంటయ్యా ఇక్కడ? నువ్వు? నేను మాధవని, మీ పాలేరు సత్తయ్య కొడుకుని. ఓ, నువ్వా? ఎలా ఉన్నావు బాబూ? బాగున్నానయ్యా, మీరేంటిక్కడ? తండ్రి గౌరవం పెంచుతాడు అనుకున్న కొడుకు తలవంపులు తెచ్చాడు. ఆ ఇంట్లో, ఆ ఊర్లో ఉండటం ఇష్టం లేక ఇదిగో ఇలా బయలుదేరాను. మీ కడుపున పుట్టింది ఒక్కడే కావచ్చు, కాని మీ సాయం పొందింది కొన్ని 100 మంది. వాళ్ళందరికీ మీరు చేసిన సాయం ఊరికే పోదయ్యా. మీరు నాతో రండి. ఎక్కడికి నాయనా? రండయ్యా అంటూ
రంగయ్యని తీసుకుని అక్కడ్నుంచి వెళ్తూ ఉన్నాడు. మాధవ చిన్నగా వ్యాపారం మొదలుపెట్టినా కూడా అది అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్ద సామ్రాజ్యంగా మారింది. ప్రస్తుతం మాధవ దగ్గర 100 కొద్ది ఆవులు, గేదెలు ఉన్నాయి. అదంతా చూసిన రంగయ్య వ్యాపారం బాగా వృద్ధి చేసినట్టున్నావు. అంతా మీరు పెట్టిన భిక్షే. అంటూ రంగయ్యను కూర్చోబెట్టి, ఇదంతా మీదే. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే ఉండండి. నీకెందుకు బాబు ఈ కష్టం? ఇది కష్టం కాదు, మీకివ్వాల్సిన గౌరవం. మీరేం చెప్పకుండా ఇక్కడే ఉండండి. నాన్న రేపొస్తారు, మీకు తోడుగా ఉంటారు. అంటూ అక్కడ్నుంచి వెళ్తూ ఉన్నాడు. రంగయ్య అదంతా చూస్తూ అక్కడే ఉన్నాడు. గుళ్ళో ఉత్సవాలకి ఏర్పాట్లవుతూ ఉన్నాయి. ధర్మరాజు గుడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఊర్లోని పాండు అనే అతను ధర్మరాజు దగ్గరికి వచ్చి, అయ్యా, గుళ్ళో జరిగే ఉత్సవాలని మీ చేతుల మీదుగా జరిపించాలని ఊరి వాళ్ళ నిర్ణయం. రేపు మిమ్మల్ని గుడి దగ్గరకు రమ్మని చెప్పారు. నా చేతుల మీదుగానా? నేనేం డబ్బులివ్వలేదు కదరా. మీ నాన్నగారు ప్రతిసారి ఇచ్చేదానికంటే 2 ఎక్కువిచ్చారయ్యా. ఎలా ఇచ్చాడంట? నేనేం ఇంట్లో నుంచి డబ్బు తీసుకొనివ్వలేదు కదా. ఆయన సాయం పొందిన అందరూ ప్రతి సంవత్సరం ఆయన పేరు మీదుగానే ఉత్సవాలు జరపాలని, అందుకయ్యే ఖర్చు వాళ్లే ఇస్తామని చెప్పారంట. అనగానే ధర్మరాజు మొహంలో బాధ. కాని ఆ బాధని పైకి చూపించకుండా పాండూతో, ఎవరు డబ్బిచ్చారో వాళ్ళనే ముందుండి చేయించమని చెప్పు. నాకు ఏ ఉత్సవం జరిపించే అర్హత లేదు. వెళ్ళు అంటూ పాండుని అక్కడ్నుంచి పంపించేశాడు. డబ్బు మీద ఆశతో కొడుకు రంగయ్యని దూరం చేసినా కూడా రంగయ్య ద్వారా సాయం పొందిన ఎవరూ ఆయన్ని వదలలేదు. ఆస్తున్నప్పుడు ఆయనకి ఎలాంటి గౌరవం అయితే ఇచ్చారో అంతకు మించిన మర్యాద, గౌరవం ఇస్తూ రంగయ్యని తండ్రిలా, కుటుంబ పెద్దలా చూసుకుంటూ ఉన్నారు. అలా రంగయ్య తను చేసిన ఉపకార ఫలితంతో శేష జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉన్నాడు.